గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. ముందుగా బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణను వణికించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ గడప తొక్కింది. సిట్ అధికారులు పంపించిన నోటీసులపై కేసీఆర్ అత్తరిపోయి రిప్లై ఇచ్చారు. నేను స్టేషన్ కు రాను, మీరే మా ఇంటికి రండి అంటూ చట్టంలోని సెక్షన్లను గుర్తు చేశారు ఆయన. అటు మున్సిపల్ ఎన్నికల వేడి, ఇటు సిట్ అధికారుల నోటీసుల స్పీడ్, ఈ రెండింటి మధ్య జ్యూరిస్డిక్షన్ వివాదం ఇప్పుడు తెరపైకి వచ్చింది. సజ్జనారేమో ఎఫిడవిట్ అడ్రస్ చూపిస్తున్నారు, కేసీఆర్ ఏమో ఎర్రవెల్లి వెల్కమ్ చెప్తున్నారు. ఈ వార్ ఆఫ్ వర్డ్స్ అసలు ఏడుకి దారి తీస్తోంది. సిట్ బృందం ఎర్రవెల్లికి వెళ్తుందా లేక కేసీఆర్కే గడువిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. తెలంగాణను వణికిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కేసీఆర్ గడప తొక్కింది. మరి కేసీఆర్ ఇంటికి వెళ్లి ఇటు విచారణ చేయబోతున్నారా లేకపోతే కేసీఆర్ రాబోతున్నారా అనేది ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, చెప్పండి, ఇటు ఆఫీసర్స్ డైరెక్ట్ గా తమ ఫామ్ హౌస్ కి రావాలంటూ కూడా కేసీఆర్ చేసిన ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, జ్యూరిస్డిక్షన్ లో ఏ సెక్షన్స్ కింద ఆయన స్టేట్మెంట్స్ చేశారు, ఎన్సిట్ అధికారులు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? ఎస్ సర్తాజ్, అయితే అందరూ అనుకున్నట్లుగానే ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ అనుకున్నట్టుగానే ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కేసీఆర్ గడప తొక్కిందనే చెప్పాలి. నిన్న ఇటు ప్రత్యేక సిట్ బృందం, దర్యాప్తు బృందం ఏదైతే ఉందో నందినగర్లోని కేసీఆర్ నివాసానికైతే ఆ నోటీసులు అందించారు. ఈరోజు 3 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఏదైతే రిప్లై ఇచ్చారో ఆ రిప్లైలో భాగంగా నేను ఈరోజు చివరి తేదీ కావడంతో, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారీ తేదీ చివరి రోజు కావడంతో నేను ఈరోజు విచారణకు హాజరు కాలేను. మరే ఇతర తేదీ అయినా సరే మీరు ప్రకటించినా నేను దానికి సిద్ధంగా ఉన్నాను. సో ఇటు ఫామ్ హౌస్కు వచ్చైనా మీరు చేయొచ్చు, విచారణ చేయొచ్చు అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఆ యొక్క విజ్ఞప్తిలో పేర్కొన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అటు సిట్కు సంబంధించినటువంటి అధికారి సిపి సజ్జనార్ కూడా దానికి సంబంధించి ఈరోజు ఒక నిర్ణయం కూడా తీసుకొని ఉన్నారు. అంటే ఫామ్ హౌస్ దాకా వెళ్ళి విచారణ చేయాలా లేకపోతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే విచారణ చేయాలనేది కూడా, ఎందుకంటే కేసు నమోదైనటువంటి జ్యూరిడికల్ పరిగణనలో అంటే ఆ యొక్క ప్రాంతంలోనే ఇటు ఈ యొక్క కేసుకు సంబంధించి విచారణ చేయాల్సి ఉంటుంది, అలాగే వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేయాల్సి ఉంటుంది. సో మరి అలాంటప్పుడు అక్కడి దాకా వెళ్ళి విచారణ చేయాలా లేకపోతే హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్లేసులు, అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినటువంటి ప్లేసుల్లో ఎక్కడైనా సరే అని చెప్పేసి సజ్జనార్ కూడా చెప్తున్నారు. కాబట్టి హైదరాబాద్లోనే విచారణ చేయాలా అన్నటువంటి దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రానుంది. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, ఇప్పటికే ఈ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. వారి స్టేట్మెంట్లను కూడా రికార్డు చేశారు. సో ఇటు మాజీ ఎంపీ సంతోష్ రావు కూడా ఈ యొక్క కేసులో విచారణ ఎదుర్కొని స్టేట్మెంట్లను కూడా రికార్డ్ అయితే చేశారు. దీనికి సంబంధించి ఇటు కేసీఆర్ టార్గెట్గా కూడా అధికారులు అయితే ముందుకు కదులుతూ ఉన్నారు. అటు కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు, హరీష్ రావు, సంతోష్ రావులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు, అలాగే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, లేకపోతే భుజంగరావు, ప్రణీత్ రావులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఇటు కేసీఆర్ని విచారించేందుకైతే సిట్ బృందం ముందుకు అడుగులు వేస్తుందనే చెప్పాలి. అయితే గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగము, అలాగే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కింద కూడా తదితర అభియోగాలు మోపుతూ కూడా ఈ యొక్క సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024 మార్చి 10వ తేదీన నమోదైనటువంటి ఏదైతే క్రైమ్ ఉందో, క్రైమ్ నెంబర్ 243/2024 అనేటువంటి కేసులో భాగంగా ఈ యొక్క దర్యాప్తును కూడా జరుపుతున్నట్లుగా ఇటు విచారణ అధికారులు అయితే కేసీఆర్కు తెలిపారు. ఈ యొక్క నోటీసులో భాగంగా అయితే ఇటు ఇదే కేసులో ఇప్పటికే మనకు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు విచారణ ఎదుర్కొన్నటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సీఎం హోదాలో స్వయంగా కేసీఆరే ఈ యొక్క ట్యాపింగ్ ఆడియోలను బయటపెట్టడానికి కూడా ప్రధాన సాక్ష్యంగా ఇటు సిట్ అధికారులు చూపిస్తూ వీటన్నిటిని కూడా సాక్ష్యాధారాలను కూడా సేకరించి ఇప్పటికే 618 ఫోన్ నెంబర్లతో కూడినటువంటి ఒక లిస్టును కూడా సాక్షులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా ఇటు సిట్ అధికారులు అయితే సేకరించారు. సో ఇక వాటి ఆధారంగానే పూర్తిగా ఇటు కేసీఆర్ను విచారించేందుకైతే అధికారులు సన్నద్ధమవుతూ నోటీసులు కూడా జారీ చేశారు. సో ఈ యొక్క నోటీసుల్లో ప్రధానంగా సంతోష్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ముందుగా తీసుకొని
కేసీఆర్ని కూడా విచారించేందుకైతే ఇప్పటికే ఇటు అధికారులు కూడా సన్నద్ధమయ్యారు. కానీ మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర పడుతుండడంతో ఈరోజు ఏదైతే అభ్యర్థులను ఖరారు చేసేటువంటి చివరి తేదీ కాబట్టి నేనే అభ్యర్థులను స్వయంగా ఖరారు చేయాలి, నేనే వాళ్ళకు ధృవపత్రాలను కూడా అందించాల్సి ఉంటుంది. సో ఈరోజు కుదరదు, ఖచ్చితంగా తర్వాత మీరు ఎప్పుడు పిలిచినా ఏ తేదీకి పిలిచినా నేను విచారణకు హాజరవుతాను. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అలాగే ప్రతిపక్ష పార్టీ అధినేతగా నేను ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను, చట్టం పట్ల మాకు గౌరవం ఉంది అంటూ కూడా కేసీఆర్ అయితే ఇటు సిట్ నోటీసులకు అటు రిప్లై కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇటు సజ్జనార్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు సిట్కు సంబంధించినటువంటి అధ్యక్షత వహిస్తున్నటువంటి సజ్జనార్ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. సో ఇటు అంటే కేసు నమోదైనటువంటి జ్యూరిడికల్ ప్రాంతంలోనే ఇటు ఏదైతే విచారణ ఉంటుందో ఆ విచారణ కూడా చేయాల్సి ఉంటుంది. సో మరి ఆయన ఆల్రెడీ 65 ఏళ్లకు పైబడినటువంటి వ్యక్తిగా ఉన్నారు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి. సో ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అలాగే ఆయన వయస్సు రీత్యా కూడా కొన్ని సడలింపులు అయితే ఉంటాయి. సో మరి దానికి అనుగుణంగా సిట్ అధికారులు ఎలా చేస్తారు అంటే అక్కడికి ఫామ్ హౌస్కి వెళ్ళి నోటీసులు ఇస్తారా లేకపోతే ఇక్కడనే విచారిస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సర్తాజ్. థ్యాంక్ యూ విజయ్.